మహాన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆణిముత్యం శీర్షికలో అంతర్భాగంగా అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. లోకంలో అప్పు ముప్పు అంటుంటారు పెద్దలు. అయితే అప్పు లేకుండా పని జరగని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అని అంటే, తాను ఒక పని చేసేటటువంటి సందర్భంగా దానికి పెట్టుబడి కావాల్సి వస్తుంది. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. దేశాలు కూడా అంతర్జాతీయ బ్యాంకుల నుండి, సంపన్న దేశాల నుండి అప్పు తెచ్చుకోవడం అనేది మనం చూస్తాం. ఇది సహజంగా జరిగేటటువంటి విషయం. కానీ అప్పు లేని జీవితము గొప్పది అనేటటువంటి ఒక భావన వ్యక్తికి కలిగించడానికి చేసినటువంటి ప్రయత్నం. ఎందుకొరకంటే అప్పు చేసినటువంటి సందర్భంగా ఎవరైతే అప్పు ఇచ్చారో అతని మాట వినాల్సి వస్తుంది. అతడు తప్పుడు మాట మాట్లాడినా కానీ వినాల్సి వస్తుంది. దానికని చెప్పి యోగి వేమన ఒక గొప్ప ఉదాహరణతోటి ఈ విషయాన్ని మన ముందు పెడుతున్నాడు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమా. నిజమే, ఉప్పు లేని కూర రుచిగా ఉండదు. అందుకే ఒక సామెత ఉందండి, అన్నేసి చూడు నన్నేసి చూడు అని. అంటే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు. ఏదైనా పదార్థం చేసేటటువంటి సందర్భంగా, ముఖ్యంగా కూరలండి, ఉప్పు లేని కూర రుచిగా ఉండదు అని. అందుకే ఏది వేసినా ఏమీ కాదు, కానీ ఉప్పు వేయకుంటే మాత్రము తినడానికి అది యోగ్యంగా ఉండదు. అందుకొరకని చెప్పేసి రుచిగా ఉండదు, అంతే. యోగ్యంగా ఉండకపోవడం అనే మాట లేదు. ఉప్పు లేకుండానే కొందరు తినవచ్చుగాక వాళ్ళ ఆరోగ్యాలను బట్టి. అందువల్ల ఉప్పు లేని కూర రుచికి ఒప్పదు. అదేవిధంగా పప్పు లేని తిండి ఫలము లేదు. అంటే పప్పుతో తినడం అనేటటువంటిది లోకంలో ఒక వ్యవహారంలో రావడానికి కారణం ఉంది. అనేక రకాల ధాన్యాలు పండించేటటువంటి సందర్భంగా ఆ ధాన్యాలలో పప్పు ధాన్యాలు నిలువబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా నిలువబెట్టుకునే ధాన్యాలలో పప్పు ధాన్యాలు అనేటటువంటివి కూరల్లోనే భాగంగా పప్పు వేయడం లేదా కేవలం పప్పే చేసుకోవడం అనేది కుటుంబ జీవితంలో సహజంగా జరిగేది. కానీ పప్పు బలం కలిగించేది అనేటటువంటి ఉద్దేశంతో వేమన యోగి పప్పు లేని జీవితం ఫలం లేదు అని, పప్పు లేని తిండి ఫలం కలిగించదు అనేటటువంటి ఉద్దేశంతో చెప్పారు. కానీ లోకంలో ఒక సామెత ఉందండి, ఉప్పు తిన్నవాడు ఊరిపోతాడు, పప్పు తిన్నవాడు పారిపోతాడు అని. పప్పు పెద్ద బలాన్ని ఇవ్వదు, ఉప్పు కూర ఇవి బలాన్ని ఇస్తాయి అని జనం నమ్మకం. వైద్యశాస్త్రం కానీ, ఆరోగ్యశాస్త్రం కానీ, జీవితానుభవాలు కానీ ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఈ మాటలన్నిటిలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, ఓ కూర చేస్తే ఉప్పు వేయాలి, రుచిగా ఉంటుంది. పప్పు అనేటటువంటిది కూడా కూరల్లో అంతర్భాగమే అయ్యున్నా కానీ అది కూడా ఆహారంలో గొప్ప శక్తిని ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చెప్పిందే. కానీ సామెతలు కొన్ని అలా పుట్టుకొని వస్తాయి, వ్యతిరేకంగానూ ఉంటాయి, అనుకూలంగానూ ఉంటాయి. అయితే ఈ రెండూ చెప్పి అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని ఈ రెండింటికి ముడిపెట్టాడు మరొకటి. అంటే జీవితంలో అప్పు లేకుండా జీవించాలి అంటే తాను చేస్తూ ఉన్నటువంటి పనిలో ఫలితాన్ని బాగా సాధించాలి. కానీ పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆపినట్టయితే పనికి ఫలితం రాదు. పని చేస్తూ చేస్తూనే నాకింత ఆదాయం వస్తుందని మొదటే అనుకొని వ్యసనాల పాలైతే, తాగి తందనాలాడితే తనకు వచ్చినటువంటి ఫలితం ఏమవుతుంది? ఖర్చులు ఎక్కువవుతాయి, జీవితము భారమవుతుంది, అశాంతి మిగులుతుంది. కాబట్టి అప్పు చేసి బాధపడే కంటే, అప్పు చేసి చింతల్లో పడే కంటే నీవు కష్టపడి సంపాదించింది మిగుల్చుకొని దానినే నీవు పెట్టుబడిగా పెట్టుకొని నీ జీవితాన్ని నడుపుకో అని చెప్పడం. అంతేకాకుండానండి, అప్పు చేసిన వ్యక్తికి వ్యక్తిగతమైన స్వాతంత్ర్యం ఉండదు, కోల్పోతాడు. ఎవరు అప్పు ఇచ్చారో అతడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇదండి గుర్తుంచుకోవాలి. కాబట్టి అప్పు లేనివాడు అధిక సంపన్నుడంటే మానసికంగా గట్టిగా ఉంటాడు. అతనిలో ఒక చెప్పుకోవాలంటే క్రియేటివిటీ అని, అంటే సృజన శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా సృజనాత్మక శక్తితోటి, తన ఆలోచనలతోటి, తన కార్యక్రమాలతోటి, తన పనులతోటి తాను నిలదొక్కుంటాడు. కాబట్టే ఉప్పు గొప్పదే, పప్పు గొప్పదే, అప్పు మాత్రం గొప్పది కాదు అని చెప్పిన యోగి వేమన యొక్క ఈ భావాన్ని అధ్యయనం చేద్దాం, పరిశీలిద్దాం, జీవితంలో అవసరాన్ని బట్టి ఆచరిద్దాం.
రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.